నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ రహదారి 63 రోడ్డు విస్తరణలో భాగంగా భూమిని కోల్పోతున్న రైతులతో ఆర్డీఓ రాజాగౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ కె గజన, ఆర్ఐ అశోక్ సింగ్ పాల్గొన్నారు. రైతు వారిగా ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఈ రోజు మేము తెలిసిన ఉద్దేశం ఏంటంటే అవార్డ్ ఎంక్వైరీ అంటే నేషనల్ హైవేకి సంబంధించి మీకు ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి పోతుంది మీద అనేది మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసం పిలవడం జరిగింది. అదొకటి. తర్వాత రెండవది, ఈ ఇచ్చినటువంటి నోటీసులో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడమో, లేకపోతే ఏమైనా చెట్లు మిస్ అవడమో, బోర్లు బావులు తర్వాత పశువులు వ్యవసాయం అంటే పశువుల కొట్టలు అట్లాంటివి ఏమైనా మిస్ అయినవి ఉంటే అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి అవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీ భూమికి సంబంధించినటువంటి ఎంత పోతున్నటువంటి సమాచారం ఇవ్వడం, తర్వాత ఏమైనా మిస్ అయితే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేయించి రెక్టిఫై చేయడం జరుగుతుంది. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నామో ఆ అక్విజిషన్ సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎకరానికి ఎంత కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి 1956 నేషనల్ హైవే యాక్ట్ ఉంది, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు 3A నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత 3 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అమ్మకాలు కొనుగోలు ఏం జరిగినాయి అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్ లో ఉన్న ప్రకారం రేట్ అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. మీకు అందరు కూడా తెలిసి ఇంతకుముందు మన దగ్గర రైల్వే లైన్ కోసం కానీ తర్వాత ఎఫ్ఎఫ్సి కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. గవర్నమెంట్ రేట్స్ మన రిజిస్ట్రేషన్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి, తర్వాత మార్కెట్లో మీరు అమ్మకం కొనుగోలు చేసే రేట్స్ ఒక రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కమర్పల్లి చెప్పారు, ఆడ 2,20,000 బేసిక్ వాల్యూ ఉంటే బయట 70,80,000 ఎకరం ఉంటుంది. సో అట్లా మార్కెట్ రేట్కి వీటికి కొంత వ్యత్యాసం రేటు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విలేజ్ వైజ్ గా ఏ రైతులు ఎంత పోతుందో ఫస్ట్ మన డీటెయిల్స్ చదివి వినిపిస్తాడు. వినిపించిన తర్వాత మీ వైపు నుంచి 3 గ్రామాలు ఉన్నాయి మనకి, గ్రామం వారిగా 1 లేదా 2 వేసి 34 పర్వాలేదు, మీకు ఎంత రేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. తర్వాత రైతులు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నా, డివిజన్స్ ఉన్నా, అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తే వైట్ పేపర్ అప్లికేషన్ రాసిస్తే మేము నోట్ చేసుకుంటాము, మళ్ళీ అది కూడా ఎంక్వైరీ చేయిస్తాం. సో ఇప్పుడు ఏ గ్రామంలో ఏ రైతు ఉంది, ఏ సర్వే నెంబర్ మనకి అదే సర్వే నెంబర్లో రాజేందర్ ఆసర్బాబు ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి డబ్బులు మా మార్కెట్లో ఇవ్వడానికి సరిపోలేదు, మాకు ఇచ్చినటువంటి డబ్బులు తెచ్చండి. కరెక్ట్ గారికి ఇస్తే కరెక్ట్ గారు 90 రోజుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తును క్లియర్ చేస్తారు. మీరు అడిగిన న్యాయం తీర్చిచ్చేటువంటి అధికారం కలెక్టర్ గారు. అక్కడ కూడా మీకు సరిపోలేదు అనుకోండి, కలెక్టర్ ఇచ్చినవి కూడా అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు, నిజామాబాద్ జిల్లా కోర్టులో కూడా కేసు డబ్బులకు సంబంధించిన కేసు. సో ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకి ధరణి పాస్బుక్ ఉంటుంది, ఆ ధరణి పాస్బుక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు రైల్వే కానీ జరిగితే రైతులకు ఏమైనా చెక్ తయారు చేసి ఎంఆర్ ఆఫీస్లో ఆర్డీ ఆఫీస్లో ఇప్పించేది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భూమి రాసి పోర్టల్ ఉంటుంది, ఆన్లైన్లోనే మీ అకౌంట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్ని కూడా సర్వే నెంబర్ అవన్నీ కూడా ఎంట్రీ చేసేస్తే డబ్బులు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి, చెక్స్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానికోసమని ఈ పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్, ఒకవేళ అమర్లు అయితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ ఈసీ కాపీ, ఇవి ఎంఆర్ఓ 2-3 రోజుల లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ టైంలో ఎవరైనా రైతులు సబ్మిట్ చేయక మేము ప్రయత్నం చేస్తాం, 4 రోజులైనా పర్వాలేదు, ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఆ అమౌంట్ తీసుకెళ్ళి కోర్టులో జమ చేస్తాం. మళ్ళీ మీరు ఆర్డర్ రేట్ పెట్టుకొని కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రతి రైతులు మేము టచ్ చేసి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే చట్టంలో ఉన్న విషయం చెప్తున్నాను, వాటిని ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఆ అమౌంట్ కోర్టులో జమ చేస్తాం. ఒకవేళ ధర తక్కువైందని ఎవరైనా తీసుకోకపోయినా కూడా కోర్టులో జమ చేస్తాం. మళ్ళీ ఆర్డర్ రేట్ పెట్టుకొని మమ్మల్ని కోర్టుకు పిలుస్తారు, జడ్జి గారు వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తుంది. సో ఇది ఈరోజు ఇక్కడ మీకు పిలిచినటువంటి సందర్భం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.